హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో జీసీబీ గురించి, అంటే జీసీబీ అంటే ఏంటి అనేది అట్లీస్ట్ కొంచెం బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా కూడా చూడండి. ఒక 10 to 12 minutes ఈ వీడియో చేస్తాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొత్తం ఒక 10 to 12 minutesలో మనం చేయలేము, కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మిగతాది తర్వాత వీడియోలో కంటిన్యూ చేస్తాను. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి మీ రెఫరెన్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. జీసీబీ అంటే ఈ జీసీబీని ఈ వాల్యూ ఈ కోడింగ్ అంతా కనిపెట్టింది కోసియా. అయితే దీనికి అన్నీ కూడా ఈ జీసీబీకి అన్ని పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీన్ని $3,14,159 అని ఒక నెంబర్ పడింది. కోడింగ్లో ప్రతి దిక్కున కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. 3,1,14,1,59 అనేది ఒక ఫిగర్గా మనం దాన్ని US డాలర్లో కన్వర్ట్ చేసుకుంటే అది చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఇంత వాల్యూ వస్తుందా అనేది చాలామందికి ఉన్న డౌట్లు. అయితే 3,14,159 అనేది ఈ ఫిగర్ ఎలా వచ్చింది అనేది కొంచెం సపోర్టింగ్గా నేను ఆల్రెడీ ఉందా అన్న వీడియోలో కూడా నేను చెప్పాను. అంటే 3,14,159 అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు మనకి స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు 2019 March 14th. అంటే మార్చ్ అనేది 3, అలాగే 14th 314. ఓకే, ఈ విధంగా అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత మనకి March 14th అనేది వరల్డ్ మ్యాథ్స్ డే. ఓకే, యాక్చువల్గా ఈ 3.14 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనమాట. 5 వాల్యూ మ్యాథ్స్లో 5 వాల్యూ అదొక ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఇర్రేషనల్ నెంబర్ కదా. ఇప్పుడు మనకి గ్యాస్ ఫీజ్ చూడండి. గ్యాస్ ఫీజ్ జనరల్గా మనకి 0.01 గ్యాస్ ఫీజ్ అనేది జరుగుతుంది. మనకి మెయిన్ నెట్లోకి వెళ్తే ఒకరి నుంచి ఒకరు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక 0.01 అనేది ఉంది కదా. 0.01 అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం 3.14 అనేది దాని అర్థం. 3.14 డివైడెడ్ బై 0.01 కొట్టండి. అప్పుడు మీకు ఎంత వాల్యూ వస్తుందో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా 0.001 ఫీజు అని వెళ్ళింది అనుకోండి 31.4. 0.001 వెళ్ళింది అనుకోండి డివైడ్ బై 1000 కదా, 3 zeros ఉన్నాయి కదా, $314 అనుకోవచ్చు. 4 zeros పడింది అనుకోండి 31141 అని అనుకోవడానికి ఉంది. వాళ్ళు 50 పడింది అనుకోండి 31,041. అలా నెక్స్ట్ డిజిట్ ఏదో గుర్తుపెట్టుకొని మీరు లెక్క చూసుకోండి. తర్వాత నేను తప్పు కూడా చెప్తున్నాను. యాక్చువల్గా 0.00001 అయితే కనుక గ్యాస్ ఫీజు $3,14,000 అని చెప్పేసి మనకు వచ్చింది. అంటే 3.14 బై డివైడెడ్ బై 0.00001 అంటే ఈ విధంగా అనమాట. అంటే చాలామంది డౌట్ ఏంటారంటే గ్యాస్ ఫీజు అనేది ఇప్పుడు 0.01 ఉంది కదా. అంటే మీరు చూసుకోవచ్చు 0.01గా ఉంటే కనుక 3 డిజిట్లు తీసేస్తే ఎంత ఉందండి. ఇప్పుడు 0.01గా తీసేస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూ $314 అని మనకి అనుకోవచ్చు కదా. అంటే ఈ గ్యాస్ ఫీజుని 0.01గా ఉంటే మనకు చాలా ఇలా కంపేర్ చేసుకుంటున్నాం. కానీ ఎకో సిస్టము ఏ విధంగా బిల్డ్ అవుతుంది, ఇవన్నీ సపోర్టింగ్ అనమాట. ఎకో సిస్టమ్ ఏ విధంగా బిల్డ్ అవుతుంది, ఎకో సిస్టమ్ అంటే ఎవరు, మనం పైనీర్స్ ఏ విధంగా బిల్డ్ చేస్తున్నారు, ఇది మన చేతిలోనే ఉంది. డాక్టర్ నికోలస్ ఏం చెప్పారు, పైనీర్స్ అయితే ఏ వాల్యూ డిసైడ్ చేస్తారో దాన్నే ఫైనల్గా కన్క్లూజన్ అని ఇస్తానని చెప్పేసి డాక్టర్ నికోలస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అంటే ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్లో వాడే కాయిన్ కాబట్టి వాల్యూ అనేది జనాల్లో ఉన్న యూసేజ్ని, యూటిలిటీని బట్టే ఒక వాల్యూ అనేది ఫైనల్ అవుతుంది. సడన్గా ఒక వాల్యూ క్రియేట్ చేసి పెట్టేసినా కూడా అది రియల్ యూసేజ్లో వర్కౌట్ అవ్వకపోయినా కూడా అది ఫెయిల్ అయిపోతున్న ఉద్దేశంతో ఇన్ని రోజులు 6 సంవత్సరాలకు కష్టపడుతూ ఈ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అదనమాట. రియల్గా యూసేజ్లో వచ్చిన తర్వాత దానికి వాల్యూ అనేది ఇస్తే అది వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి బిట్‌కాయిన్ అంటే కూడా చాలామందికి తెలియకపోయినప్పటికీ పైకాయిన్ అనేది జనాల్లో గూడ్స్ అండ్ సర్వీసుల్లో యూజ్ అవుతుందనేది మనం చాలా ఆశ్చర్యం ఆ విషయం అనేది. ఓకే, ఈ విధంగా వాల్యూ అనేది డిసైడ్ చేయబడింది. చూడండి, ప్రైస్ ఆఫ్ వన్ కాయిన్ $3.14 డివైడెడ్ బై 0.00001, $3,14,000 వచ్చిందా? సో ఇలా అనమాట. ఇప్పుడు ఈ ఫీజ్ అనేది రానున్న కాలంలో అడ్జస్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ఈకో సిస్టమ్ బిల్డింగ్ని బట్టి అనమాట. ఈ పై నెట్వర్క్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా స్టెల్లర్ కాన్సెన్స్ ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది. దీని యొక్క గ్యాస్ ఫీజ్ అనేది 0.0001గా డిసైడ్ చేశారు. అది ఫ్యూచర్లో అడ్జస్ట్మెంట్ చేస్తారు వాల్యూని బట్టి. అయితే చాలామంది దగ్గర లక్షల కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా రీసెంట్ చేసుకున్న వాళ్ళ దగ్గర కొంచెం కాయిన్లు ఉన్నాయి. అయితే దీనికి ఎలాగా, కానీ ఎన్ని కాయిన్లు ఉన్నప్పటికీ యూసేజ్లో వచ్చేటప్పటికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎక్స్పర్ట్స్ చెప్పే విధానము, మనం అక్కడక్కడ మనం గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది చెప్పాల్సి వచ్చేదంటే ఇదంతా కూడా మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేయకండి. అంత చెప్పావు ఎంత చెప్పావు అని చెప్పేసి కాంట్రవర్సీ చేస్తుంటారు. నాకు తెలిసిన సమాచారం ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, అది దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నువ్వు అంత చెప్పావు కదా, అంత రాలేదు, ఎంత చెప్పావు కదా, అంత వెళ్ళలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని కాయిన్లు ఎక్కువ ఎర్న్ చేసి పెట్టుకుంటారు అనుకున్నారు దాని మీద ఫోకస్ పెట్టుకోండి. మీ రెఫరల్స్ అందరికీ కేవైసీ చేసే పనిలో పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఇప్పుడు మార్నింగ్ 7కి వచ్చింది కదా, నైట్ ఇప్పుడు చూడండి టైము 11:15 అయింది ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నైట్ పడుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాను. మీకు సింపుల్గా అక్కడ చాలా వరకు చాలామంది సింపుల్గా కామెంట్లు చేసేస్తూ ఉంటారు, బ్యాడ్ కామెంట్లు. ఓకే, దాని పెట్టేయండి, పక్కన పెట్టేయండి. వాళ్ళు ఎప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. మనం దాని గురించి పట్టించుకోకూడదు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్ని బిలియన్స్ 100 బిలియన్స్ కాయిన్స్ సప్లై ఉన్నప్పటికీ అందులో 80 బిలియన్స్ పీపుల్ జనాభాకి 800 కోట్ల నుంచి 900 కోట్ల ప్రపంచ జనాభాకి సరిపడే కాయిన్లు ఒక్కొక్కరికి 8 నుంచి 12 కాయిన్లు 10 కాయిన్లు ఉంటే చాలు అనేది మనకు స్టేట్మెంట్ ఒక్కొక్కరికి. అంటే ప్రతి ఒక్కరింట్లోకి ప్రతి ఒక్కరింట్లో రైస్ బ్యాగ్ ఉంటుంది కదా. తిండి అయితే మానేం కదా. కూలుడైనా పేదోడైనా పెద్దోడింట్లోనే ఏదైనా అందరం తినేది అన్నమే. ప్రతి ఒడింట్లో రైస్ బ్యాగ్ లేకపోతే వర్కౌట్ అవ్వదు కదా, గ్యాస్ లేకపోతే వర్కౌట్ అవ్వదు కదా, ఉప్పు పప్పు లేకపోతే వర్కౌట్ అవ్వదు కదా. ఇట్లా అనమాట. అలా ఎలా ఉంటుందో రైస్ బ్యాగ్ అనేది ప్రతి ఒక్కరింట్లో పైనది యాప్ ఉండేలాగా ప్రయత్నం జరుగుతుంది. మరి ఇలా చేయాలనంటే ప్రపంచ జనాభా అందరిలోనే తీసుకొని రావాలంటే టైం పడుతుంది కదా. అందుకే అనుకున్న టైం ప్రకారం రిలీజ్ చేయకపోవడానికి కారణం ఈ వాల్యూని అనేది ఫిగర్ అవుట్ చేయడానికి ఒక జీసీ వాల్యూ ప్రకారం తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో లేట్ అయినా కూడా ఒక మంచి వాల్యూతో దిగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జీసీ వాల్యూ కన్ఫర్మ్ అయితే కనుక ప్రతి ఒక్కరి అకౌంట్కి ఈ పై అకౌంట్కి మన బ్యాంక్ అకౌంట్ లింకప్ చేసుకునేలాగా పెట్టడం, అదేవిధంగా 100 DApps అది రియల్ యూటిలిటీలో యూజ్ చేసుకునే విధంగా దానికి సెటప్ చేయడం. మళ్ళీ ఒకవేళ మనీగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 0.85 మాత్రమే మంత్లీకి విత్డ్రాల్ చేసుకునేలాగా. 0.85 అంటే చూడండి $2,50,000 జీసీ వాల్యూ ప్రకారం వెళ్తే ఆ విధంగా తీసుకునేలాగా యూజ్ చేసుకునేలాగా వ్యవహారం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఎప్పుడైతే నైట్ ఓపెన్ అయిందో మనం బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ విత్డ్రాల్ చేసుకునేటప్పుడు దానికి మళ్ళీ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి కదా. చూడండి 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా కోడింగ్లో రాసి పెట్టారు చూడండి. 5 ఫియాట్ మనీ స్వాప్ ఇంజిన్ చూడండి, కోడింగ్ స్వాప్ బ్యాంక్ అకౌంట్ లింక్డ్. బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టేది ఏ విధంగా స్వాప్ చేసుకోవాలి కాయిన్ నుంచి వాళ్ళ యొక్క కరెన్సీలో, ఐఎన్ఆర్ అయితే ఐఎన్ఆర్, డాలర్ అయితే డాలరు అనేది కూడా 5 ఫియాట్ స్వాప్ ఇంజిన్, స్వాప్, బ్యాంక్ అకౌంట్ లింక్డ్ ఇవన్నీ కూడా అందులో కోడింగ్లో రాసి పెట్టడం జరిగింది. ఈ కోడింగ్ మూలకారకుడు ఎవరయ్యానంటే ఫౌండర్తో పాటు దానికి తగ్గట్టు కష్టపడి
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా చేసిందంతా కూడా కాశీ గారు. వాట్సాప్ చెప్పండి కాశీ గారికి, సార్ డాక్టర్ నికోలస్ గారితో పాటు కూడా. అలాగే ఇంకో ముఖ్యమైన వ్యక్తి, ఈ జీసీవీని బాగా ప్రమోట్ చేసి ప్రపంచ జనాల్లో తీసుకెళ్తున్న ముఖ్యమైన వ్యక్తి డోరిస్ ఇయన్. ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులందరి వల్ల ప్రపంచం అంతా కూడా రాబోయే కాలంలో ఈ డిజిటల్ కరెన్సీలో ఈ పై యొక్క ముఖ్య పాత్ర అంత ఉందనేసి నేను చెప్పడానికి నాకు తెలిసిన సమాచారం మీ ముందుకి చేరుస్తున్నాను. అలాగే ఓకేనండి, ఈరోజు ముఖ్యమైన సమాచారం ఇది. దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో జీసీబీ గురించి చెప్తాను. అయితే ఇంకా ముఖ్యంగా దీని రిలేటెడ్ ఓల్డ్ వీడియోస్ కూడా మనం డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అవి వీడియోస్ అన్నీ కూడా చూడండి పై నెట్వర్క్ గురించి. అదేవిధంగా ఇంకా టెలిగ్రామ్లో కొన్ని యాప్లు పెట్టాను, అవి కూడా మీరు కంటిన్యూ చేసుకుంటే ఆ కాయిన్లు కూడా రిలీజ్ అవ్వే అవకాశం ఉంది. అలాగే ట్విట్టర్ని ఫాలో అవ్వండి, నా ట్విట్టర్ అకౌంట్ ఉంది. వాట్సాప్లో యాడ్ అవ్వండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెట్టాను. అదేవిధంగా బాండెక్స్ సిద్రా లింక్ కూడా పెట్టాను. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పై నెట్వర్క్ కూడా ఇంకా కొత్తగా చేసుకున్న వాళ్ళైతే నేను గ్రూప్లో లింక్ పెట్టాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి, మైనింగ్ చేసుకోండి, ఇంకా మంచి అవకాశం ఉంది. అదేవిధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్ లింక్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్స్చేంజ్ లింకు ఒకవేళ రేపు పొద్దున్న ఎప్పుడైనా భవిష్యత్తులో ఏమో చెప్పలేం. యాక్చువల్లీ ఇది స్టేబుల్ కాయిన్, మనం మ్యాక్సిమం ఎక్స్చేంజ్లో రావడానికి అవకాశం లేదంటారు, కానీ ఏమో చెప్పలేకపోవచ్చు. యుద్ధానికి వెళ్ళాలంటే ముందు టూల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కానీ మనం టూల్స్ కావాలంటే అప్పుడు అవతల వచ్చేసేస్తాడా. సో అట్లా అనమాట. ముందైతే దీనికి ఏమి అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లే. ఇప్పుడు డిస్క్రిప్షన్లో అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లే. రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి, రెడీగా ఉండండి. ఇది ఖచ్చితంగా కావాలండి. ఇంకా క్వశ్చన్లు వేస్తుంటారు కొంతమంది. ఖచ్చితంగా కావాలా లేదని కాదు, మీకు అమౌంట్ పెడితే మనం అంత ఆలోచించాలి, కానీ అమౌంట్ పెట్టలేదు దానికి ఎందుకు అంత ఆలోచించాలి. డేటా వేస్ట్ చేస్తాం, డేటా అనవసరం వీడియోలు చూస్తాం. యూజ్ చేసుకోండి అవకాశాన్ని, రెఫరల్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ సెల్ అన్నింటిలో యాప్ రిలీజ్ చేసి యాప్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి పెట్టేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, పైన యూజ్ చేసుకోండి. ఫ్రీ, నా రెఫరల్స్ అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ అని కూడా చెప్తాను. నేను అమౌంట్ తీసుకోవట్లేదు, కానీ ఎక్కువ నాకు నా రెఫరల్ కాకుండా వేరే వాళ్ళు బయటలంతా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఓకే, వెళ్ళండి కూడా, ఎవరికైనా సర్వీస్ చేస్తున్నాం. ఓకే, అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మ్యాక్సిమం చాలామందికి మన ఛానల్ రీచ్ అయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత కూడా తీసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.